రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ వర్ధనపేట నియోజకవర్గ 56వ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కార్పొరేటర్ సిరంగి సునీల్, కోఆర్డినేటర్ తోట పవన్, రాష్ట్ర కోఆర్డినేటర్ పులి అనిల్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో గోపాలపురం కల్లు మండవ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, జిల్లా నాయకులు పింగిలి వెంకటరెడ్డి, మండల డివిజన్ గ్రామ స్థాయి నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. హరిబాబు అధ్యక్షతన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పరిరక్షణ యాత్రను ప్రారంభించడం జరిగింది. 56 డివిజన్లో ప్రతి గల్లీ గల్లీకి వాడవాడకు తిరిగి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. బీజేపీ చేసే కుళ్ళు కుతంత్రాలు ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. కాబట్టి అలాగే రేపు జరగబోయే మహాయాత్ర, విజ్ఞాన యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పురస్కరించుకొని రేపు వరంగల్ నుండి వరంగల్ స్టేషన్ నుండి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఎంజిఎం నుండి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున నా సోదరులు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంఘాలు అందరూ కూడా నాతో పాటు పాలు పంచుకుంటారని కోరుతూ ముగిస్తున్న. జై హింద్, జై కాంగ్రెస్. ఈ యొక్క పాదయాత్ర నిర్వహించిన దానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన హరిబాబు గారికి, 56వ డివిజన్ అధ్యక్షులు, అలాగే కార్పొరేటర్ సునీల్, సిరంగి సునీల్ గారికి, మహిళా సోదరుమణి సునీతకు, అలాగే అనితకు, సునీతకు, అమ్మజకు, పేరున అందరికీ, మహిళా సోదరుమణులకు, మన తోడొచ్చిన బిడ్డలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే యూత్ కాంగ్రెస్ యువ నాయకులు దిలీప్ రాజు గారికి, మరియు కోఆర్డినేటర్ వహిస్తున్న తమ్ముడు పవన్, తోట పవన్కు, అలాగే ఈ కార్యక్రమానికి అందరూ అతి ఉత్సాహంతో, అంటే వాలంటరీగా వచ్చిన మీ అందరికీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ, పూర్ణచంద్రన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, దీని ముఖ్య ఉద్దేశం మన డాక్టర్ పులి అనిల్ గారు చెప్పారు. సోదరులారా, రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో అని అంటే, వీళ్ళేమో కులాలు మతాలను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు చేస్తున్న ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది, ప్రతి పౌరుని పైన. ఈ యొక్క రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నిండు సభలో అమిత్ షా అంబేద్కర్ 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 బోల్నేసే మీకు ఏమైనా స్వర్గం దొరుకుతుందా, అదే రామ్ 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 అనండి మీకు స్వర్గం దొరుకుతుందని అవమానపరిచిన అమిత్ షాకు ఇది ఒక గుణపాఠం కావాలి. అలాగే మోడీ ఆయన కొత్త డ్రామా చేసిండు. ఇవాళ అంబేద్కర్ అని నేను ప్రధాని అని ఆయన డ్రామా ఆడతాడు, వీళ్ళేమో ఈ డ్రామా ఆడతాడు. అంబేద్కర్ అవమానపరిచే విధంగా కులాలు మతాలను అడ్డు పెట్టుకుని, రాముడిని అడ్డు పెట్టుకుని బీజేపీ వారి అనుబంధ సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులకు వచ్చేటటువంటి హక్కులు రాజ్యాంగం ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఆ రాజ్యాంగం కల్పించే హక్కులను కాలరాయాలని, రాజ్యాంగాన్ని తీసేయాలని ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ రాజ్యాంగమే భారతదేశానికి ప్రతి పౌరులకు హక్కులు కల్పిస్తాయని ఒక విధానంతో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొని రాజ్యాంగాన్ని కాపాడి భావి భారత పౌరుల హక్కులను కాపాడే విధంగా మీ కృషి, మీ తోడ్పాటు ఉండాలని కూడి పట్టించిన నా సోదరి మనందరికీ నమస్కారం, ధన్యవాదాలు.